మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కోర్టు కేసుకు సంబంధించి అప్డేట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కదా దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం మెయిన్గా కోర్ట్ హాల్ నెంబర్ 6లో జడా శ్రావణ్ కుమార్ గారు డిఎస్సి కేసు మీద వాదించడం జరిగింది ప్రభుత్వ తరపున లాయర్ సమయం కోరిన కారణంగా కేసు రేపటికి వాయిదా వేయడం జరిగింది ఇవాళ చీఫ్ జస్టిస్ గారు కోర్టుకి రాలేని కారణంగా పూర్తి విచారణ అనేది రేపు జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు పూర్తి విచారణ అనేది రేపు జరుగుతుందని చెప్పేసి మనకి రావడం జరిగింది రేపు డిఎస్సి కేసుపై చీఫ్ జస్టిస్ ధీరజ్ ఠాకూర్ బెంచ్ ముందుకు విచారణ రానుంది ఫ్రెండ్స్ ఈ కోర్టు కేసుకు సంబంధించిన అంశాలు అనేవి వెంటనే అంశాలు కొలిక్కి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి న్యాయపరంగా కొద్దిగా సమయం అనేది తీసుకుంటారు కాబట్టి ఈ పక్కన ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి అయితే సుప్రీంకోర్టుకు సంబంధించి అవి ఏవైతే గతంలో తీర్పులు వచ్చినాయో దాంతోపాటుగా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా తీర్పులు వచ్చినాయో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి ఈరోజు అత్యవసర సమావేశం అయితే జరిగింది కానీ పూర్తి విచారణ అయితే రేపు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి మనకి పూర్తి విచారణ అనేది దీనికి సంబంధించి రేపు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికైతే తాత్కాలిక సమావేశం అయితే జరిగింది టుమారో పూర్తి వాదనలు వింటామని చెప్పేసి చెప్పడం జరిగింది కోర్టు కేసుకు సంబంధించిన అంశాలు అనేవి ఉన్న పలానా సమాధానం రమ్మంటే రాదు కాబట్టి ఖచ్చితంగా సమయం అయితే పడుతుంది ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి మెయిన్గా డిఎడ్ బిఎడ్ అంశం అనేది చాలా కీలకంగా మారబోతుంది ఇటు మనకి తెలంగాణకు సంబంధించి కానీ మనకి బీహార్లో 70,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ జరిగేటప్పుడు కూడా ఈ ఎస్జిటి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల అంశానికి సంబంధించి ఓన్లీ ఎస్జిటి పోస్టులు డిఎడ్ వాళ్ళకి ఇచ్చారు మనకి బీహార్కి సంబంధించి 70,000 టీచర్ పోస్టుల భర్తీ అంశంలోను అదేవిధంగా తెలంగాణకు సంబంధించి టీచర్ పోస్టుల భర్తీ అంశంలోను సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఎన్సిటి గెజిట్ మనకి ఏదైతే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ చెప్తూ ఉందో దీనికి అనుగుణంగా మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా డిఎడ్ వాళ్ళకి మాత్రమే ఎస్జిటి పోస్టులు ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు బిఎడ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించడంపై మెయిన్గా ఈ కోర్టు కేసు జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అసలు ఏంటి ఈరోజు ఏం వాదనలు జరిగాయి అత్యవసరంగా ఏం జరిగిందనేది ఒకసారి విందాం కోర్టు కేసుకు సంబంధించి and closing of applications are 70 and 19 onwards all tickets were issued and 28 is examination commenced. Within 7 days they closed the applications and tomorrow they are going to issue all tickets as per the schedule. Who are the petitioners? Candidate. What happened? BEd candidates are not eligible for SGT. You want his name also to be considered? Sorry, You want his name also to be considered along with this? actually there are 6 lakhs candidates were undue given advantage given for admitting the BEd students. Actually BEd students are not supposed to given for appealing for SGT students. Because of giving undue advantage, 6 lakhs unnecessary competition is going to face by the which is ultra-violent to the, we challenged the rules which is contrary to the Honorable Apex Court. After Honorable Apex Court judgment, National Council for Teachers Education took a decision and issued a circular. And other states were not permitting any BEd candidates, but except Andhra Pradesh. But in the notification they relied on 2018, which was passed by the Honorable Apex. When was the Honorable Supreme Court judgment? 2023. Is it prior to framing the rules? Sorry, sir. Is it prior to framing the rules? 2018 minute they framed the rules permitting the BEd candidates. That was under challenge before Rajasthan Honorable High Court. Rajasthan High Court quashed the National Council for Teachers Education circular, saying that you should not permit BEd candidates for appealing for NC. That was minute again went to Supreme Court appeal. Honorable Apex Court minute August 2023 Confirmed the view. Confirmed the view saying that you should not allow BEd candidates. These rules are of 2024. 2024 rules minute they framed. By the time the rules came into force, that judgment was already there, staring at them. Yes. We challenged those rules itself. Rules framed minute on. What is the schedule of examination, Naidu? What is the schedule of examination? Tomorrow is the day for issuing the hall tickets. 23rd. And minute 27th is exam. Let me tomorrow, sir. Why today? Ready? Your Lordship. Yes. Repeat this case tomorrow. Your Lordship, may I be permitted to mention, Your Lordship? Item number 12 is a similar case, Your Lordship. This will go along. And DSC TRT examination notification is also charged. Provision, whenever there is imminent death, it should take up that. Your Lordship. Not all those limits. A small mention, Your Lordship. Under TRT exam also, they are inviting notifications from 12 to 21st, Your Lordship. Even that is under మెయిన్గా ఇక్కడ చెప్తుంది ఏంటంటే
రేపు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. రేపటి వరకు కూడా వెయిట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మనకి తాత్కాలికంగా ఈరోజు అత్యవసర సమావేశం అయితే జరిగింది. ఇది గైస్ మెయిన్గా సుప్రీంకోర్టు అదేవిధంగా ఇతర రాష్ట్రాల తీర్పులన్నీ పరిగణలోకి తీసుకుని ఇదంతా కూడా ఒక సుదీర్ఘకాలం పాటు జరిగే ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా రేపు ఏదైనా అప్డేట్ వస్తే మీకు అయితే తెలియజేస్తాను కాబట్టి వెయిట్ చేయండి. ఇక ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. ఏంటంటే పిటిషన్లో మెయిన్గా వేసింది రిట్ వేశారు. రిట్ అంటే ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు ఈ రిట్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఈ రిట్స్ అనేవి జారీ చేయడం వల్ల ఏంటంటే మనకి కొన్ని రకాల రిట్స్ అయితే ఉంటాయి కదా, హెబియస్ కార్పస్, మాంటో సెహిర్నియో, ప్రొహిబిషన్, ఈ విధంగా ప్రాథమిక హక్కులకి ఏవైతే భంగం వాటిల్లుతుందో అప్పుడు న్యాయస్థానాలు వాటిని పరిరక్షించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీనిపై ఫర్దర్గా రేపు ఏ విధంగా తీర్పు వస్తుంది అనేది, ఏ విధంగా విచారణ జరుగుతుందనేది చూడాలి. మనకి తీర్పుకు సంబంధించి చాలా సమయం అయితే పడుతుంది కాబట్టి ఇది సుదీర్ఘకాలం పాటు జరిగే ప్రక్రియ. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. రేపు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పేసి మనకు రావడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, ఉన్న పలానా సమాధానం రమ్మంటే రాదు, ఖచ్చితంగా సమయం అనేది తీసుకుంటారు ఖచ్చితంగా న్యాయపరంగా. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ ఇంపార్టెంట్ బిట్స్, లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, మోడల్ పేపర్స్ కానివ్వండి, ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కానివ్వండి, మాక్ టెస్టులు కానివ్వండి జరుగుతున్నాయి. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికే 600 టెస్టులు అనే వెబ్సైట్లోకి తీసుకురావడం జరిగింది. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని ఫ్రీ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే పెట్టడం జరుగుతుందో అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయొద్దు. కోర్టు కేసుకు సంబంధించి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను కాబట్టి ప్రిపరేషన్పై దృష్టి కేంద్రీకరించుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.